अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। ప్రత్యగ్రమ్మగు సాంధ్యతేజమున కైలాసాద్రిసానుస్థలిన్ సత్యానంద శివస్వరూపమున లాస్యం ఆడుచున్ దేవతాస్తుత్యమ్మౌడమనుద్ధని స్మరణ సంశోభిల్ల రుద్రాణితో ప్రత్యక్షమ్మగు ఆదిభిక్షువు భువిన్ స్వర్గమ్ము గావించడు. మిత్రులరా, భగవద్బంధులరా, నారద పురాణాంతర్గత జైమిని స్తోత్రాన్ని, వేదపాద స్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్లోకం చెప్పుకుంటున్నాం. ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః, ఆత్మాధిపతయే తుభ్యం నమో మీఢుష్టమాయ అంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది వాజసనీయ సంహితలో ఉన్నటువంటి వాక్యం. అంతేకాదు నమకంలో కూడా వస్తున్నది. ధనానాం పతయే, ధనములన్నిటికీ కూడా పతి అయినవాడు, అంటే ధన్యత చెందించేవాడు. క్షీరసాగర మథన వేళ అమృత ఉత్పాదనం కంటే ముందుగా అక్కడ ఏం జరిగింది? కాలకూట విషయం బయటకు వచ్చింది. అది ఎందరు తాగారు అంటే ముగ్గురు, చాలామందికి తెలియదు. మొట్టమొదటగా ఆ మహానుభావుడు, అందరిలోకి చిన్నవాడు ఉన్నాడు, వాయుదేవుడు, తనకి వాటా వస్తుందో లేదో అని చెప్పి గబుక్కుని కాలకూటం పుచ్చుకున్నట్ట. మండిపోయింది, వమనం చేసుకున్నాడు. అందుకని వాయుదేవుడు రుద్రుడయ్యాడు. ఆ భాగమంతా కూడా సముద్రం వ్యాపిస్తే ప్రమాదం వస్తుందని స్వామి తన శరీరం మీద ధరించాడు శ్రీ మహావిష్ణువు. అందుకని ఆయన స నీలభద్నో భవతి, సరుద్రో భవతి. అప్పుడు స్వామి కంఠంలో ధరించాడు. అందుకని శితికంఠో భవతి, నీలకంఠో భవతి. ఇది వేదమంత్రము. మనకి మూడోదే తెలుసును, మొదటి రెండు కూడా తెలియదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక పాట రాసేటప్పుడు, ఏ సినిమాతో గుర్తులేదు, క్షీరసాగర మథన వేళ వాయువు కంటి వెంట నీటి చుక్క అని రాశారు ఆయన. యాదృచ్ఛికంగా అడిగాను, మాస్టరు మీరు భాగవతాన్ని వ్యాఖ్యానంతో సహా చదువుకున్నారా? ఇది వేదమంత్రంలోదండి, ఋగ్వేదంలోది అంటే. అవునండి, అక్కడ అడిగితేనే వ్యాఖ్యానం చేస్తే పెద్దలు చెప్పారు, అది ఎక్కడో వాడుకోవాలనుకున్నాను, వాడాను అన్నారు ఆయన. అలాగా అంచేత ఈయన ధనానాం పతయే, ఆ కాలకూటం వచ్చిన తర్వాతే రకరకాల అద్భుతమైన వస్తువులన్నీ వచ్చాయి. ధనానాం పతయే తుభ్యం, అన్నానాం పతయే నమః. అద్యతే అత్తిచ భూతాని, మన చేత తినబడుతుంది, మన తింటుంది. అలాంటి భోజనములకన్నిటికీ కూడా, అంటే వనస్పతులన్నిటికీ కూడా పతి అయినవాడు. ఆత్మాధిపతయే తుభ్యం, ఆత్మ మనందరికీ కూడా పతి అయినవాడు మహానుభావుడు. నమో మీఢుష్టమాయ. మీఢుష అంటే ఇంద్రశబ్దానికి గుర్తు. ఆయన మీఢుష్టమ అంటే మేఘముల చేత వర్షాలు పంపించి అందరినీ తృప్తిపరిచేవాడు. ఇదే నమ్మకంలో కూడా నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే. సరిగ్గా ఇంద్రుడికి ఏ పదాలను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. సహస్రాక్షాయ మీఢుషే అంటే పర్జన్య రూపుడు, జగత్తుకంతటికీ యోని అయినటువంటి వనస్పతుల కారణమైనవాడు, పురుషునిగా వీర్యసేచనకర్త. ఎంత అర్థం ఉంది నమ్మకంలో కూడా. యాతే హేతి మీఢుష్టమ హస్తే బభూవ తే ధను తయా అస్మాన్ విశ్వతః త్వం అయక్ష్మయ పరిభజ. బాబు పరిభజ, మమ్మల్ని రక్షించు. నీ చేతిలో ఆయుధం చూచావా? అదిగో యాతే హీతి హేతి మీఢుష్టమ హస్తే బభువ. ఆ ధనుస్సే మమ్మల్ని అందరినీ రక్షించాలి, ఆరోగ్యం కలిగించాలి, పాపభంజనం చెయ్యాలి అంటూ జైమిని ప్రార్థన చేస్తున్నాడు. తరువాత వాక్యం చూడండి. తరువాతది పంచభూతాధిపతయే కాలాధిపతయే నమః, నమ ఆత్మాధిపతయే దిశాంచ పతయే నమః. దిశాంచ పతయే నమః అన్నది
వాజసనే సంహితలో ఉన్న వాక్యం ఇక్కడ పునరుక్తి అయ్యింది. దీనికి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ఇలాంటి పంచముఖుడు స్వామి 5 ముఖాలతోటి. ఆత్మాధిపతి ఎందుకని? చమకంలో ఉన్నది. ఆత్మ అంటే జీవుడు కదా, వీడికి పతి. ఈ జీవుడికి గుండె లక్షణాలు ఏమున్నాయి? వాక్యమే, చక్షుశ్చమే, శ్రోత్రంచమే, దక్షశ్చమే, బలంచమే, ఓజశ్చమే, సహశ్చమే, ఆయుశ్చమే, జరాచమే, ఆత్మాచమే, తనూశ్చమే. భగవంతుడా, నాకు ఇవన్నీ ప్రసాదించవయ్యా. వాక్, మంచి వాక్కు కూడా నాకు ప్రసాదించు. నేను స్తోత్రం చేయాలి కనుక. వాక్ చ మీ చ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో. చాలామంది సంస్కృత పండ్లు చకారం పూరకానికి వేస్తుండండి. పూరకానికి వేసే అక్షరం ఇన్నిసార్లు చకారం వస్తుంది ఎక్కడైనాను. సంస్కృత విద్వాంసులు గమనించాలి. ఎక్కడో ఒకతోటి నన్ను గొచ్చును అంటే చకారం అంటే ఋగ్వేదం చెప్పింది. తు హీ చ స్మ వై ఇవన్నీ కూడా ప్రత్యేక అర్థాలు. ఒక్క సుందరకాండలో పట్టుకుంటేనే దాసుడికి చకారం 270 పుటల పేజీల వ్యాసం అయ్యింది ఒక చకారంతో. ఇంకా తూహి స్మావై కూడా ఉన్నాయి. అది ఎవరో ఉపయోగించుకోరు పాపం జాగ్రత్తగాను. అప్పుడు చెప్పబోతున్నాను పంచాక్షరి సుందరకాండ అని, అది కూడా ప్రారంభించబోతున్నారు. మరి మహామహులంతా ఉన్నారు, వాళ్ళకి ఇలాంటి గవళికి ఎక్కవు. ఏం చేయవు, టెక్స్ట్ బుక్లో ఉంది. మళ్ళీ సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి, మరొకటి అంటే ఏమిటి, ఎక్కడ గ్రంథాలు ఉంటాయి అవే రిపీట్. కొత్త వందిద్దామంటే వినేవాడు దొరకడు. పర్వాలేదు, ఏ గతిరేంచి లేని సమకాలము వారలు మెచ్చరే కదా అన్నాడు విజయ విలాసకర్త ఈనాడును. సహజమది, తప్పేం లేదు. అంచేత ఇక్కడ చూడండి, వాక్యమే, చక్షుశ్చమే, కన్నులు బాగుండాలి నాకు అంటే చూపు, లోచూపు బయట చూపు కూడా సరిగ్గా ప్రసాదించు. శ్రోత్రంచమే, వినే పద్ధతి, అలా వినే తత్వం నాకు కావాలి. శ్రద్ధ నాకు కావాలి, జ్ఞానం కావాలి. దక్షశ్చమే, ఉన్నది ధరించగలిగి ఉండాలి. దక్షత, నేర్పరితనం ఉండాలి. నేర్పరితనం అంటే హనుమంతుడు చెప్తారు, ధృతి, మతి, దాక్ష్యం ఇవి ఉండాలన్నారు కదా అక్కడ. దక్షత అంటే నేర్పరితనం అన్నమాట. బలంచమే, దేహబలము, విద్యాబలము కూడా. ఓజశ్చమే, ఓజస్సు అంటే తేజస్సు, లోపల ఉండేది నిజమైనటువంటి బలము. ఓజశ్చమే, సహశ్చమే, సహనం, ఓర్పు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండగలిగి ఉండాలి. సహశ్చమే, ఆయుశ్చమే, జరాచమే, జర ముసలితనం కూడా గొప్పది, క్రమంగా గడుస్తుంటే వస్తుంది అదనమాట. జరాచమే, ఆత్మాచమే, ఆత్మ కూడా. తనుశ్చమే, వీటన్నిటికీ మూలమైంది తను, అది కూడా నాకు ప్రసాదించు. అంటే శరీరానికి సంబంధించిన లక్షణములన్నీ కూడా ఆత్మశబ్దంతో చెప్పవచ్చును అంటూ వేదమంత్రం చెప్తుంది. సకల జీవరాశులకి ఆత్మలకి పతివి నీవు అని అందంగా చెప్పడంలో దిశాంచ పత ఆత్మాధిపతయే అని చెప్పడం. దిశలు అంటే కాలములకి సంబంధించి, ఎలాగా భూత భవిష్యత్ వర్తమాన కాలములు, యుగములు అంటే సంవత్సరోసి, పరివత్సరోసి, ఇడావత్సరోసి, ఇదువత్సరోసి, వీటన్నిటి కూడా కాలము. నువ్వు కాలపురుషుడివయ్యా నువ్వు. అంచేత అలాంటి వాడివి. అనాదిర్భగవాన్ కాల అంటుంది వేదము, నువ్వు అలాంటి వాడివి. ఆకాశము, వాయు, అగ్ని, ఆపహ ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఋగ్వేదంలో వీటిని పరమాత్మ పరంగా చెప్పాయి. అందుకని చెప్పి భగవంతుడా మాకు రక్షణ కలిగించవయ్యా అంటారు ఆ శ్లోకంలో. ఇక తరువాతి శ్లోకం చూద్దాం ఒక్కసారి. దాంట్లో ఏం చెప్తారు స్వామి, అది కూడా చాలా అందమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. విశ్వకర్త్రే మహేశాయ విశ్వభర్త్రే పినాకినే విశ్వహర్త్రే అగ్నినేత్రాయ విశ్వరూపాయ వై నమః. మళ్ళీ వై అన్నది తూ హీచ స్మ వై, వై అన్నది అవలీలగా ఉండుట, నేను చెప్పకపోయినా నాతోటి నుంచి వస్తుంది నీ గొప్పతనము అని చెప్పడానికి వై అన్నది కూడా. ఇది కూడా రామాయణంలో, భాగవతంలో, భారతంలో చాలా చోట్ల వస్తుంది. ఆజ్ఞాపయస్వ యథేష్టం వై అంటాడు రామచంద్రస్వామి. ఎక్కడ తాటకావధ, మారీచుబాల గొడవ ఇదంతా అయిపోయిన తర్వాత మర్నాడు పొద్దున్నే లేచి ఇమౌస్మ మునిషార్దూల వచ్చామయ్యా మేమంతా కూడా
ఆజ్ఞాపయస్వ, ఆజ్ఞాపించుకోవయ్యా, యథేష్టం, నీ ఇష్టం, ఇంకేమైనా పనులు చెప్పు. మరి వై ఎందుకు వాడాడండి? ఇక్కడే ఉంది చమత్కారం. ఏమిటి? వై అండంలో నీకు ఎంతో అధికారం ఉందయ్యా. మా నాన్న ఏం చెప్పాడు? నీ దగ్గరికి పంపించాడు, నువ్వు చెప్పిన మాట విను అన్నాడు. మారీచుతువాహను చంపడానికి నేను చూసి వచ్చావు, అయిపోయింది, అది పని అయిపోయింది కనుక నెక్స్ట్ బస్సు ఫ్లైట్ ఉందా ఏమిటి అయోధ్యకి అని అడగాలి కదా. అబ్బెబ్బే మేము అడగటం లేదు. గురువుగారు ఏ పని ఎప్పుడు ఎలా చెప్తే అదే చెయ్యని చెప్పి పంపించాడు వశిష్ఠుల వాడితో సహా. అందుకని ఆజ్ఞాపయస్వ, ఆజ్ఞాపయ అంటలేదు, ఆజ్ఞాపించు అంటలే, ఆజ్ఞాపించుకో. మేము మీకు దాసులము, నీవు ఏది చెప్తే అది చెయ్యాలి. ప్రతి పని కూడా ఆ పని అయిపోయింది అర్థమే, మనం అంతే కదా, ఆ డ్యూటీ అయిపోయింది కదండి, కొత్త ఏం చెప్తారు మీరు అంటారు ఒక్కొక్కడును. అల్లా కాదు రామచంద్ర స్వామి. ఆజ్ఞాపయస్వ యథేష్టం వై, అది అక్కడ విశేషం. అలాగే విశ్వరూపాయ వై, అది నువ్వు నీ రూపమయ్యే, అది గొప్పగా చెప్పాలి ఎప్పుడే ఉన్నాను అని అర్థం అన్నమాట. ఇది కూడా తైత్తిరీయంలో మంత్రం ఉంది. తైత్తిరీయం నారాయణ ప్రెస్ లోపల మంత్రం ఇది. ఋతగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అక్కడ కూడా ఇదే మంత్రము. పరం ఋతం సత్యం, నీవు పరబ్రహ్మవే, ఋతము సత్యము, పారమార్థిక సత్యము, శాశ్వత సత్యము కూడా నువ్వే. అంతేకాదు పురుషం కృష్ణపింగళం, నీవు కృష్ణపింగళం, నల్లదనము ఎర్రదనము కలిసిన్నవాడివి, హిరణ్యగర్భ స్వరూపానివి. పురుషం సర్వజనములకు సర్వజగత్తుకి అంతరాత్మవి, సృష్టికర్తవి. పురుషనోతి దదాతి, పురుష శబ్దము చాలా అర్థాలున్నాయి, అలాంటి వాడివి. కృష్ణ పింగళం ఊర్ధరేత విరూపాక్ష విశ్వరూప. ఇది కూడా నమ్మకం చమకంలో చాలా గొప్పగా వివరణిస్తారు. విశ్వకర్త మహేశ, విశ్వభర్త పినాకి, విశ్వహర్త అగ్నినేత్ర, ఇవన్నీ 7 రూపాలు విశ్వరూప అని చెప్పడంలో ఇవన్నీ అవలీలగా నువ్వు ధరిస్తావయ్యా. విశ్వకర్త, మహేశ గొప్పదైన అధికారం కలిగిన వాడివి, విశ్వభర్త దీన్ని భరించేవాడివి, పినాకి పినాకి ధరించావు కదా, విశ్వహర్త ఉపసంహరించేవాడివి, అగ్నినేత్ర అగ్నినే నేత్రముగా కలిగినవాడు. మన్మథుడు నిజానికి పరమశివుల వారు కన్ను తెరవగానే కాల్చేశాడంటారు. నిజానికి స్వామి అంత కోపంగా ఉన్నా కానీ అగ్ని కాలుస్తుందా? కాల్చదు. మన్మథుడు చేసిన ఒక తప్పు పని ఉంది, ఏమిటో తెలుసునా? బాణప్రయోగం సరే మన్మథుడికి ఇచ్చిన వరం, కానీ బాణప్రయోగం చేసి మన్మథుడు ఏం చేశాడు? ఆ విల్లు చేత్తోటే పట్టుకుని విల్లు సవరించుకుంటూ గర్వంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే కన్ను తెరిచాడో స్వామి, మన్మధుణ్ణి కాల్చకుండా ఆపడానికి అని చెప్పి 5గురు ప్రయత్నించారు. చంద్రకళ, తుమ్మెదలు, పద్మములు ఇలాగ. అయినా కానీ వీళ్ళందరినీ దాటుకుని వచ్చి మన్మధుణ్ణి నాశనం చేసింది. ఎంచేత మన్మధుడే గనక బాణప్రయోగం చేసి విల్లు కింద పారేసి ఉంటే అగ్నిదేవుడు భయపెట్టి వెనక్కి వెళ్ళేవాడు తప్ప కాల్చి ఉండేవాడు కాదు. ఎంచేత నిరాయుధుణ్ణి పరమాత్మ చంపడు, హింసించడు. దానికి ఉదాహరణ ఏమిటండి? కాకాసురుని మీదకి బాణప్రయోగం చేశాడు, బ్రహ్మాస్త్రం అన్నారు. బ్రహ్మాస్త్రం కాల్చి పారేయాలి కదండి, కానీ వాడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల పడింది. చివరికి కాకొచ్చి కాళ్ళ మీద పడితే అప్పుడు కంటిని ఒకటే తీశాడు. రావణాసుడి చేతిలో 20 చేతులు ఉన్నాయి, చేతిలో ఆయుధాలు ఉన్నంతసేపు కొట్టాడు. చివరి రావణాసుడి చేతిలో విల్లు ఉంది, విల్లు కూడా ముక్కలైపోయింది. ఆ వింటి తాలూకుది హ్యాండిల్ పిడి ఉంది, అది కూడా వేళంచి జారి పడేదాకా కొడుతూనే ఉన్నాడు రాముడు. ఎప్పుడైతే చచాల చాపంచ ముమోచ వీర, రావణాసుడు అది పడేశాడు, రాముడు వెంటే బాణాలు ఆపేశాడు. సారథికి అర్థం కాలే, ఇంకో దెబ్బేస్తే చచ్చిపోయాడు రావణాసుడు కొట్టాడు ఏమిటి అని చూస్తే అప్పుడు అనుకున్నాడు. సారథి తలపెక్కే చూస్తే రావణాసుడి చేతిలో ఉన్న పిడి కూడా కింద పడింది. అప్పుడు రాముడు ఆపేసి, గచ్చ అనుజానామి, నీవు రేపు పొద్దున రా మళ్ళీ, అందు చూద్దుగా నా పరక్రమ. ఇగో ఇది రహస్యం. ఇది కుమార సంభవంలో చెప్తాడు. ఒకసారి శంకరమఠంలో చెప్తున్నప్పుడు చెప్తే ఒక పెద్దలు మచిలీపట్నం నుంచి ఇచ్చారు. శాస్త్రి గారు ఒక పెద్ద ఆయన, ఒరే బాబు
దీక్ష తప్ప ఇది లాంటి వాళ్ళకి తెలియదు, నీకు ఎక్కడ దొరికిందిరా ఇది అన్నారు. అంటే వేదాంత శాస్త్రం స్వామి గురువు దగ్గర నేర్చుకున్నాను. వేదాశీర్వదనం చేశారు ఆయన. అలాంటి వాడు అగ్నినేత్రుడు ఆయన. అలాంటివాడు అంచేత విశ్వహర్త మహేష విశ్వభర్త పినాకిన్ విశ్వహర్త అగ్నినేత్ర. అంతేకాదు విశ్వం అంటే విశేర్ధాతో ప్రవేశనాత్, అంతటా వ్యాపించేవాడు. భర్త, భర్త అంటే మొగుడనే కాదండి, ధారణ పోషణయో, ధరిస్తాడు పోషిస్తాడు. అగ్నినేత్ర అంటే దార్శనికుడు, సర్వదర్శకుడు. అగ్నిం దూతం వృణీమహే, భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్వతి అంటారు. ఇద్దరికి అనుసంధానం ఎవరండి? అగ్నిదేవుడు మాత్రమే. పినాకము త్రిపుర దహన కాలే చరజాలై నాకం పిహితవాన్ పినాకం. పినాకం అనే పేరెందుకు వచ్చిందండి? త్రిపురాసుర సంహార వేళ ఆయన ప్రయోగించిన బాణాలన్నీ కూడా మొత్తం కప్పివేశాయి. మొత్తం లోకాలన్నిటినీ కూడా స్వర్గాన్ని కూడా కప్పివేసింది. అందుకని పినాకం. మెరుపు కాస్త విల్లు కింద మారింది. ఇది భారతంలో శాంతి పర్వంలో చాలా గొప్పగా వర్ణించారు. అదే త్రిశూలమే విల్లుగా మారింది. అది కూడా భారతంలో కథే. పాతి ఇది పినాక, రక్షించేది గనక పినాకము. అంతేకాదు విశ్వస్య భర్త అంటే సర్వస్య ఈశ. ధనుష్మాంసన్ విశ్వం రక్షతి, ధనుస్సు ధరించే ఆయన ప్రపంచాన్ని రక్షిస్తాడు. ధన్వనాగా జయేమ ధన్వనాజింజయేమ సమదో శత్రుంజయేమ అంటూ అగో ధనుస్సు గురించి వేదమే చెప్తున్నమాట. అలాగ మనందరినీ కూడా రక్షించేవాడు. అగ్నినేత్ర ఇది సర్వం హరతి. అగ్నిదేవుడు ఎలాగైతే మొత్తం అన్నీ కాల్చి పారేస్తాడో అలాగా. అందుకని చెప్పి ఇది అంచేత అగ్నినేత్ర ఇది సర్వం హరతి. ఈశానపతే ఈశానతే తత్పురుష నమో ఘోరాయ తే సదా వామదేవ నమస్తేస్తు సద్యోజాతాయ వై నమః. శ్లోకాలన్నీ చెప్పుకోవాలి, విశేషార్థాలు చెప్పుకోవాలి కనుక కొంచెం వేగంగానే వెళుతోంది ఇది. ఒక్కొక్క మాట పట్టుకుంటే 130 శ్లోకాలకి 130 అరగంటలు మీకు వినడానికి ఓపిక ఎక్కడ ఉంటుంది పాపము, చాలా పనులు ఉంటాయి. ఒక లెవెల్లో నా చేత పాఠం చెప్పించుకుందామని శ్రీ సూక్తం మొదలుపెట్టి 3 వారాలకి టైం కూర్చోలే. ఏమంటే పనులు ఉంటాయి కదండి, ఎంతమైతే మాకు పని, వారానికి ఒక క్లాస్ చెప్పి టైం లేదు వాళ్ళకి, మొత్తం మాని పారేసా, నెల అయింది. ఇలాగైతే పాపం మీకు అందరికీ ఆధునికులు కదా, సమయం చాలదు ఇలాంటి వాటికి. వేరే వాటి మాత్రము క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళడానికి, పోకర్లు ఆడుకోవడానికి, మరో తోటకి వెళ్ళడానికి, వారానికి ఒకసారి బాబాల దగ్గరికి వెళ్ళి యోగా క్లాసుల్లో కూర్చోవడానికి అక్కడ 15,000 ఖర్చు పెట్టచ్చు. అలాంటి వాటి టైంలు ఉంటాయి. ఇలాంటి వాటి టైం ఎక్కడ ఉంటుంది? అందుకని ఏమనుకోద్దండి, మీ పెద్దవాళ్ళు మీరుతో ఆధునికులు, మేమంతా ప్రాతకాలం వాళ్ళం, వేరే వాళ్ళం అంతాను. మేమంతా చిన్నప్పుడు అనేవాళ్ళు చిప్పట్టు పోతావురా అని చెప్పాను ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఎలక్ట్రానిక్ చిప్ పట్టుకు తిరుగుతున్నారు. సంతోషం ఎవళ్ళైతే ఏమి, అది సంగతి. అక్కడ సద్యోజాతాయ వై నమః ఈశానతే, పశ్చిమ వక్రముందే అది సద్యోజాతము. అది కృష్ణ యజుర్వేదం చెప్తుంది. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమః భవేనాతి భవే భజస్వమాం భవోద్భవాయ నమః. జ్ఞాన ఉత్పాదన కోసం పశ్చిమ ముఖాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. సద్యోజాతం దాని పేరిది. భవే న అంటే మళ్ళీ పుట్టడానికి ప్రేరణ చేస్తావే, చేసినప్పుడు కూడా ఇదే జ్ఞానం కావాలి నాకు. అంతేకాదు అతి భవే భజస్వ మాం, జన్మాతిలంఘన కోసం అని చెప్పి పుట్టుకలు పుట్టించు, నువ్వెన్నిసార్లు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు. జన్మాతిలంఘన కోసం ఇదిగో చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఉన్నాడు కదా మనకి ఆ నాయనార్లో మహానుభావుడు, భగవంతుడా కాకి జన్మ ఇవ్వయ్యా నాకు చాలు, 10 మందితో కలిసి పంచుకు తింటాను, మనిషి జన్మొద్దు నాకు అన్నాడు ఆయన. కాకి జన్మ చాలన్నాడు. ఎన్ని జన్మలు ఇచ్చిన నీ యందు భక్తి కావాలి. అంచేత నీ మీద కాళహస్తి మహత్యంలో కూడా ఇదే చెప్తాడు, నాకు వేరే వద్దయ్యా, నీ భక్తి చాలు నాకు అంటాడు. అంచేత అతి భవే భజస్వమాం, జన్మాతిలంఘన కోసం నిన్ను స్తోత్రం చేస్తున్నాను. భవోద్భవాయ,
సంసారాన్ని కూడా ఉద్భవించే నీకోసం అని చెప్పి నేను నమస్కరిస్తున్నాను స్వామి అంటుంది ఉపనిషత్తు. వామదేవాయ నమః. వామదేవం అంటే ఉత్తర వక్త్రము. ఈయనకే జ్యేష్ఠ, శ్రేష్ఠ, రుద్ర, కాల, కలవికరణ, బలవికరణ, బలప్రమథన, సర్వభూతదమన, మనోన్మయ. తైత్రీయ ఆరణ్యకంలో ఇది 9 పేర్లు పెట్టారు. అది ఉత్తర వక్త్రమే. అంటే దీని మళ్ళీ వివరణ చాలా విస్తారమవుతుంది. అలాగే దక్షిణముఖం ఉంది చూచారా, అది అఘోర, ఘోర, ఘోర ఘోరతర. ఇది ఎంచేతంటే శర్వుడు కదా, శ్రు హింసాయామని ధాతువు, పాపములను హింసించేవాడు ఆయన. రుద్ర రూపాలివి. ఇక తూర్పున ఉన్నదే తత్పురుష. తత్ పురుష, ఆ మహానుభావుడయ్య మహాదేవుడు, తత్పురుష రూపం. ఇక ఊర్ధ్వం ఉంది చూచారా, ఈశాన, ఈశ బ్రహ్మాధిపతి శివ. ఈశ అధికారం కలిగినవాడు. ఈశాన అందరికీ కూడా అధికారములు ఇచ్చేవాడు మహానుభావుడు బ్రహ్మాధిపతి. ఈ 4 పేర్లతో ఏమిటయ్యా ఫలితం అంటే నిర్వాణము. మనకి మోక్షం కలుగుతుంది. ప్రత్యక్షంగా మోక్షం ఇచ్చే జనార్దన ధృతమే. ఈ మోక్షాన్ని అక్కడికి పంపిస్తాడు ఆయన జాగ్రత్తగాను. అలాంటివాడు వామదేవ. వామపార్శ్వే ధృత దేవి యస్య వాయుయా దీవ్యతి ఇది ఈ దీవతి వక్తృత్వాత్ వామదేవ. అమ్మవారు పక్కనే ఉంటుంది, వామభాగంలో కాంతివంతం అవుతాడు. అందుకని అంటే రుద్ర బ్రహ్మ వల్ల కలయిక ఆవిర్భవించి దుఃఖాన్ని పొందాడు. రుద్రుడు ఎలా వచ్చాడు? బ్రహ్మ వల్ల ఆవిర్భవించాడు. ఇదెక్కడ గొడవయ్య అంటాడు, దుఃఖపడ్డాడు. అందుకని ఎప్పుడైతే అమ్మవారి స్వరూపం కూడా కలిసిందో ఆ దుఃఖాన్ని తొలగించేవాడయ్యాడు. తత్పురుష. తత్ పురుష, తచ్చబ్దవాచ్యుడైన భగవత్స్వామిని మనకు అందించేవాడు. జ్ఞానప్రాప్తి. ఈశ అంటే వేదాధికారము. ఈశ అంటే లౌకికమైన ధనాన్నిచ్చేవాడు. తత్ అంటే పరమాత్మ, అతన్ని మనకు అందించేవాడు. ఇన్ని ఒక్కొక్క మాట వెనకాల ఇంతంత లోతు అర్థం ఉంటుంది. కొంచెం ఓపిగ్గా చూసుకోవాలి. మేమంతా లెక్కల మాస్టర్లం అయినా కానీ ఏదో ఓపిగ్గా ప్రయత్నించాం కనుక ఈ మాత్రమేనా వచ్చింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకో సన్నివేశంలోకి మళ్ళీ వెడదాం. అంతవరకు స్వస్తి.